ఫ్రెండ్స్ ఇది పెసలు అనమాట. ఎండలో ఎండబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ గ్లాసుడు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, నేను అప్పడాలు చేద్దామని చెప్పి పెసర అప్పడాలకి ఇలా చేస్తున్నాను అనమాట. ముందు అంటే మిక్సీలో వేయకోకుండా ముందు దీన్ని కచ్చాపిచ్చగా కొడదామని చెప్పేసి ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది పొడిగా కొట్టేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీలో పెట్టి పిండిలా పడదామని చెప్పి మళ్ళీ ఇందులో అన్నీ తీసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. అది అంటే ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది ఇంకో ట్రిప్కి వేస్తే అయిపోద్ది అనమాట. ఈ విధంగా పట్టనమాట చూడండి. దీన్ని మనం జల్లించుకునే అవసరం అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా మెత్తగా పట్టేసాను అనమాట మిక్సీలో. నేను ముందు రోట్లో వేసి దంచాను, లేదని చెప్పేసి మొత్తం అంతా కలిసి ఇందుట్లో వేసి మిక్సీలో వేసి మళ్ళీ పట్టేసాను అనమాట బాగా మెత్తగా. ఇదంతా కూడా పట్టేసాను అనమాట. చూడండి ఇంత అయింది, బాగా పలసగా మెత్తగా కూడా అయిందనమాట. చూడండి ఎలా ఉందో. దీన్ని కలుపుకొని మనం అప్పుడలా చేసుకోవాలన్నమాట. బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. చూడండి ఇది ఓన్లీ పెసర పిండితో చేస్తున్న ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది పెసరపప్పు పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఇది దీంట్లో బేకింగ్ సోడా కూడా వేస్తున్నాం అనమాట. బేకింగ్ సోడా అన్నమాట ఫ్రెండ్స్. వేసానమాట వేసి ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. వాటర్ ఇంకా పోయిలా పోస్తా. ఇది స్పూన్లో కొంచెం అనమాట సాల్ట్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసేస్తున్నా సరిపడా. పోసి ఈ విధంగా ముద్ద రావాలి కదా. ఇది రొట్టె రావటానికి కొంచెం దీంట్లో మైదా పిండి కలుపుతున్నాను అనమాట. ఇది ఆయిల్ పోసాను కదా, దాన్ని ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ముద్దలా రావాలి. ఇలా రావాలి ముద్ద. దీన్ని ఇలా ముద్దలా చుట్టేసి ఇలా రౌండ్గా చుట్టేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను ఈ అప్పడాలు చేయటానికి రౌండ్గా చేసి పెట్టేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఈ 45 అయినాయి అనమాట చిల్లరగా. మొత్తం అన్నీ కూడా 45 ఉండలు అయినాయి అనమాట ఫ్రెండ్స్. అప్పడాలు అవ్వాలన్నమాట. ఇది గ్లాసుడు పప్పు మీకు చూపించా కదా కొలత, అదే గ్లాసుడు అనమాట. దీనికి అప్పడం రావటానికి కొంచెం మనం నూనె కానీ లేకపోతే మైదా పిండి కానీ వేసి రొట్టెలా చేయాలన్నమాట. సాగు కొట్టుకోవటానికి అంటే పైన ఫ్రెండ్స్ బాగా నొక్కి ఉరుద్దామంటే దానికి అతుక్కుపోద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది రొట్టెల కర్రతో ఇలా చేశానమాట. ఇంత చిన్న సైజ్ అనమాట ఫ్రెండ్స్. ఇది
చేస్తా చూడండి. ఇవి ఏంటి పెసరపప్పు అప్పడాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నేను చేసేటప్పుడు తీయటానికి కుదరదు కాబట్టి ఫోన్లో, అమ్మ చేసేటప్పుడు మాత్రం తీస్తాను అనమాట. ఇవన్నీ నేను చేసేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి చేతులు ఎలా ఉన్నాయి, నూనెతో ఉన్నాయి చేతులు అన్నీ కూడా. కింద కూర్చొని చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవన్నీ కూడా చేస్తాను అన్నమాట అప్పడాలు. చూడండి ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది పెసరపిండితో చేశాను. ఈలోపు పెద్దనే వచ్చాడు అనమాట, కానీ నేను చేస్తుండగా తీసాడనమాట వీడియో. అమ్మను పెడితే తీద్దాం అనుకున్నాను నేను, కానీ ఏంటంటే షెడ్గా అన్నయ్య రావడం వల్ల నేను చేస్తున్నప్పుడే తీసాడనమాట. అంటే ఫ్రెండ్స్ నేను చేతితో నొక్కాను కదా ఈ అప్పడం రావడానికి. అది ఎందుకు నొక్కానంటే ఫ్రెండ్స్, అది దీనికి గమ్ము ఉండదు కదా పెసరపప్పుకి, అందువల్ల ఏంటంటే చేతితో నొక్కానమాట. ఆయిల్లో పెట్టేసి ఈ పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చపాతీలాగా చేయటానికి ఉపయోగిస్తాం కదా, అట్లాగే దీన్ని కూడా ఉపయోగించాను అనమాట. చూడండి ఇవన్నీ తీసుకెళ్ళి ఆరబెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ముందుగానే ఆరబెట్టేసాను నేను, ఇంకా ఆరబెడదామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాను కదా. ఇది ఎండలో ఇలా ఆరబెట్టాను అన్నమాట. ఇట్లా ఆరబెట్టాలి. కంప్లీట్గా ఎండిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఎండిపోవాలన్నమాట. ఆరబెట్టాలి కదా, ఇలా పెడుతుంది అన్నమాట. ఇలా బాగా ఎండలో ఇలా ఆరాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గమ్ము తక్కువ కాబట్టి ఫ్రెండ్స్, గమ్ము ఉన్నది కాబట్టి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అన్నమాట. చూడండి కంప్లీట్గా ఎండిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ పెసరపిండితో చేసిన అప్పడాలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా వేపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి